మనందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఒకప్పుడు ప్రాణ స్నేహితులు, కాని ఈరోజు ఒకరినొకరు చూస్తే కనీసం పలకరించుకోలేని అపరిచితులు. అవును. ఎక్కడో ఒక చిన్న గొడవ, ఒక అపార్థం, అంతే ఎన్నో ఏళ్ల బంధం ముక్కలైపోతుంది. ఎందుకిలా? స్నేహం చెయ్యటం సులభమేమో కాని దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. సరిగ్గా. ఆ నిలబెట్టుకోవడం ఎందుకంత కష్టం? ఈరోజు మనం ఈ సమస్య మూలాల్లోకి వెళ్తున్నాం. మంచిది. మన దగ్గర ది గోల్డెన్ ఎర్తన్వేర్ ఆఫ్ హ్యూమన్ బాండ్స్ అనే మూలం నుంచి సేకరించిన కొన్ని ఆలోచనలున్నాయి. ఇవన్నీ తథాగతుని బోధనల నుండి స్ఫూర్తి పొందినవి. ఆ మన ఉద్దేశమేంటంటే, ఒక స్నేహం నిలబడాలన్నా, విడిపోవాలన్నా కారణం బయట కాదు, మనలోనే ఉంటుందంటారా? అవును, ఆ స్నేహితుల స్వభావంలోనే, వాళ్ల ఆలోచన విధానంలోనే ఉందని ఈ మూలం ఎలా చెప్తుందో ఈరోజు లోతుగా చర్చిద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మరి మొదలు పెడదాం. ఈ మూలం స్నేహితులను తెలివైనవారు, తెలివి తక్కువవారు అని రెండు రకాలుగా వర్గీకరిస్తోంది. ఆ పదాలు కొంచెం కఠినంగా అనిపించొచ్చు. అవును, వినడానికి కొంచెం గట్టిగానే ఉంటుంది. కాని దాని వెనుక ఉన్న అసలర్థం వేరే ఉంది. అదేంటో చూద్దాం. సరే. ఈ మొత్తం ఆలోచనకు పునాది ఒక అద్భుతమైన పోలిక. ఈ బోధనలలో తెలివి తక్కువ వారిని మట్టి పాత్రలతో, తెలివైన వారిని బంగారు పాత్రలతో పోల్చారు. కరెక్ట్. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. అవును, ఈ రూపకం చాలా శక్తివంతమైనది. తెలివి తక్కువ వారి స్నేహం పెళుసుగా ఉండే మట్టిపాత్రలాంటిదని ఈ మూలం చెబుతుంది. మట్టిపాత్ర? అవును. ఒక్కసారి అది కిందపడి పగిలిందంటే ఏమవుతుంది? ఇంకేముంది, ముక్కలైపోతుంది. మళ్ళీ అతక్కలేం. సరిగ్గా అదే. దాన్ని మళ్ళీ అతకలేం. అది ముక్కలైపోతుంది. ఆ ముక్కలింకా పదునుగా మారి గాయపరచవచ్చు కూడా. నిజమే. అదేవిధంగా ఇలాంటి స్వభావమున్నవారి మధ్య స్నేహం దెబ్బతింటే వాళ్లు ఆ శత్రుత్వాన్ని శాశ్వతంగా మనసులో పెట్టుకుంటారు. దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించరు. ఓ, అంటే అక్కడితో ఆ బంధం ముగిసిపోయినట్టేనా? ముగిసిపోయినట్టే, పూర్తిగా. మరి దీనికి విరుద్ధంగా? బంగారం. దానికి పూర్తి విరుద్ధంగా తెలివైన వారి స్నేహం బంగారు పాత్రలాంటిది. బంగారం కూడా వంగిపోవచ్చు, దెబ్బతినొచ్చు, కాని దాన్ని కరిగించి మళ్లీ సరిచేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. దాన్ని మళ్లీ కరిగించి పాత రూపంలోకి తీసుకురావచ్చు. బంగారం తన విలువను ఎప్పటికీ కోల్పోదు. ఓకే. అలాగే తెలివైన వారి మధ్య గొడవలు, విభేదాలు వచ్చినా వాళ్లు ఆ బంధం విలువను గుర్తిస్తారు. తమ అహాన్ని పక్కన పెట్టి స్నేహాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓ, అంటే ఇక్కడ అసలు పాయింట్ వాళ్ల మధ్య గొడవలొస్తాయా రావా అనే దాన్ని బట్టి కాదు. కాదు. గొడవ తర్వాత ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని బట్టి నిర్ణయిస్తున్నారన్నమాట. ఇది చాలా భిన్నమైన ఆలోచన. అంటే తెలివైన వాళ్లు అసలు గొడవ పడరు అని కాదు. ఖచ్చితంగా. అసలు పాయింట్ అదే. ఈ పోలిక విభేదాలు రావడం గురించి కాదు, వచ్చిన తరువాత వ్యక్తులు ఎలా స్పందిస్తారనే దాని గురించి. రైట్. ఇద్దరు వ్యక్తులు ఎంత దగ్గరగా ఉంటే వారి మధ్య అభిప్రాయ భేదాలు రావడం అంత సహజం. తెలివైనవారు కూడా గొడవపడతారు. అవును. కాని వాళ్లకు ఆ తాత్కాలిక గొడవ కంటే ఏళ్ల తరబడి పెంచుకున్న స్నేహబంధం విలువైనదని తెలుసు. అందుకే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పోలిక చాలా బాగుంది. అంటే ఉదాహరణకి ఆఫీసులో ఒక చిన్న ప్రాజెక్టు విషయంలో మన స్నేహితుడితో అభిప్రాయ భేదం వచ్చింది అనుకుందాం. సరే. ఆ ఒక్క సంఘటనకే బంధాన్ని తెంచుకుని మళ్లీ మాట్లాడకుండా ఉండటం మట్టిపాత్రలాంటి ప్రవర్తన అన్నమాట. అవును. అదే ఆ గొడవ ఎందుకొచ్చిందో కూర్చుని మాట్లాడుకుని, సరే ఈసారికిలా అయ్యింది, మన స్నేహం ముఖ్యం అనుకుంటే అది బంగారం లాంటి స్వభావం. సరిగ్గా అదే. అయితే ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఆ మట్టి పాత్రను అంత సులభంగా పగలగొట్టే లక్షణాలేమిటి? స్నేహబంధాలను బలహీనపరిచే ఆ అంశాల గురించి ఈ మూలం కొన్ని నిర్దిష్ట కారణాలను చెబుతోంది. మొదటగా అసంతృప్తి గురించి మాట్లాడుతోంది. అవును, అసంతృప్తి అంటే స్నేహితుడి నుండి ఎంత పొందినా ఇంకా కావాలని ఆశించడం. ఉదాహరణకు మనం స్నేహితుడికి ఫోన్ చేసిన ప్రతిసారీ వాళ్లు మన కోసం అందుబాటులో ఉండాలని ఆశించడం. ఒక్కసారి వాళ్లు బిజీగా ఉంటే మనల్ని పట్టించుకోవడం లేదని నిరాశపడటం. అప్పుడు స్నేహం ఒక ఆనందంలా కాకుండా ఒక బాధ్యతగా, ఒక లావాదేవీగా మారిపోతుంది. దానికి దగ్గరగా ఉండే మరొక లక్షణం పిసినారితనం. ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు కదా? అస్సలు కాదు. పిసినారితనం అంటే సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడకపోవడం, భావోద్వేగపరమైన మద్దతు ఇవ్వడానికి వెలుకాడటం. అంటే స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు నాకెందుకులే ఈ తలనొప్పి అని దూరంగా ఉండటం కూడా పిసినారితనమే. ఓకే. ఈ రెండు
అంటే అసంతృప్తి, పిసినారితనం రెండూ నాకే కావాలి, నేను ఇవ్వను అనే స్వార్థపూరిత ధోరణి నుండి వస్తాయి. ఇవి బంధానికి పునాది అయినా పరస్పర ఇచ్చిపుచ్చుకునే తత్వాన్ని దెబ్బతీస్తాయి. ఈ జాబితాలో ఇంకొకటుంది, కృతజ్ఞత లేకపోవడం. అది చాలా ముఖ్యం. స్నేహితుడు మనకు గంటసేపు సహాయం చేస్తే దానికొక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పకపోవడం, వాళ్లు మన కోసం చేసేది వాళ్ల బాధ్యత అన్నట్టుగా తేలికగా తీసుకోవడం. నిజమే, ఇది నెమ్మదిగా బంధాన్ని తినేస్తుంది. అవును. వీటన్నిటితో పాటు తొందరపాటు కూడా ఒక ముఖ్య కారణం. ఎవరో ఏదో చెప్పారని లేదా ఒక మెసేజ్ను అపార్థం చేసుకొని అసలు విషయమేంటో తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడం. కరెక్ట్. మనం ఆవేశంలో స్నేహితుడిని ఏదో అనేస్తాం, ఆ తర్వాత అసలు విషయం తెలిసాక బాధపడతాం. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ మట్టి పాత్రకు ఒక పగులు వచ్చేస్తుంది. ఈ లక్షణాలన్నింటినీ చూస్తుంటే వీటన్నింటి వెనుక ఉన్న ఒక పెద్ద సమస్య గర్వం అనిపిస్తోంది. అంటే తమ తప్పును అంగీకరించలేకపోవడం. మీరేమంటారు? నిస్సందేహంగా గర్వం ఒక గోడలాంటిది. అది క్షమించడాన్ని, క్షమించమని అడగడాన్ని అడ్డుకుంటుంది. ఒక గొడవ జరిగినప్పుడు ఇద్దరూ నేను కరెక్టు, వాళ్లే తప్పు అనుకుంటే ఆ బంధం ముందుకు సాగదు కదా. సాగదు. గర్వం నిజాయితీని చంపేస్తుంది, దాపరికాన్ని పెంచుతుంది. ఒక బంధంలో నిజాయితీ లోపించినప్పుడు నమ్మకమనేది ఉండదు. నిజమే. నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలవదు. అందుకే ఈ లక్షణాలన్నీ ఉన్న బంధం చిన్న ఒత్తిడికి కూడా మట్టిపాత్రలా పగిలిపోతుంది. సరే, ఇవన్నీ బంధాన్ని పగలగొట్టే విషయాలు. మరి ఆ పగిలిన బంధాన్ని కూడా అతుక్కునేలా చేసే ఆ బంగారు లక్షణాల సంగతేంటి? మట్టిని బంగారం చేసే ఆ గుణాలు ఏమై ఉంటాయి? సహజంగానే మనం ఇప్పటివరకు చర్చించుకున్న వాటికి వ్యతిరేకమైనవి. మొదటిది సంతృప్తి. అంటే స్నేహం నుండి నిరంతరం ఏదో ఆశించకుండా ఆ బంధం మన జీవితంలో ఉన్నందుకు సంతోషించడం, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇవ్వగలగడం. దానికి కొనసాగింపుగా ఉదారతొస్తుంది. అంటే సహాయం చేయడానికి, సమయాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉండటం. అవును. అలాగే కృతజ్ఞత. మన స్నేహితుడు మన జీవితంలోకి తెచ్చే విలువను గుర్తించి దాన్ని మాటల ద్వారా, చేతల ద్వారా తెలియజేయడం. కరెక్ట్. చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చూపించడం బంధాన్ని చాలా బలపరుస్తుంది. నిజమే. వీటితో పాటు చాలా ముఖ్యమైనది ఓర్పు, విచక్షణ. అవును. స్నేహితుడి ప్రవర్తనలో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే ఒక నిర్ణయానికి రాకుండా ఓపికగా అసలు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించడం. అంటే ఎందుకలా ప్రవర్తిస్తున్నావు, అంత బాగానే ఉందా అని అడగటం. సరిగ్గా అదే, ఆ ఓపిక ఉండటం. ఇది చాలా అపార్థాలను తొలగిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్న గర్వానికి విరుగుడు వినయం. అవును. అంటే మన తప్పును మనం ఒప్పుకునే ధైర్యం ఉండటం. సారీ, ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఒక్క మాట అంటే చాలు. విరిగిపోయే బంధాలు కూడా నిలబడతాయి. అవును. ఈ వినయం లేకపోతే ఏ బంధమైనా నిలబడటం కష్టం. ఇక్కడే మనం ఒక కీలకమైన విషయానికి వస్తున్నాం. ఈ మూలల్లో చెప్పినట్టు తెలివైన వారు లేదా మంచివారు అంటే శాంటో వాళ్ళసలు గొడవపడని వారు కాదు, గొడవపడినా త్వరగా తిరిగి కలిసిపోయేవారు. వాళ్ళు తమ అహాన్ని పక్కన పెట్టి బంధాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తారు. వారు క్షమించగలరు, క్షమించమని అడగగలరు. అందుకే వారి బంధం బంగారంలా ఎన్ని దెబ్బను తగిలినా తిరిగి తన రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ బంగారం మట్టిపాత్ర పోలిక వినడానికి బాగానే ఉంది. కాని నిజ జీవితంలో కొన్నిసార్లు బంధాన్ని తెంచుకోవడమే మంచిది కదా. అవును, అది ఒక పాయింటే. ఒక స్నేహం మనకు నిరంతరం హాని చేస్తుంటే, అది మన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంటే దాన్ని కూడా బంగారంలా కాపాడటానికి ప్రయత్నించడం సరైనదేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ బోధనలో విషపూరితమైన అంటే టాక్సిక్ సంబంధాలను భరించమని చెప్పడం లేదు. అదా? ఒక బంధంలో గౌరవం లేనప్పుడు, నిరంతరం మోసం, అవమానం ఎదురవుతున్నప్పుడు అక్కడి నుండి బయటకు రావడం తెలివైన పని. ఓకే. ఈ రూపకం వర్తించేది ప్రాథమికంగా ఆరోగ్యకరమైన కాని తాత్కాలికంగా విభేదాల వల్ల దెబ్బతిన్న బంధాలకు. అర్థమైంది. ఇద్దరూ మంచి మనుషుల మధ్య అపర్ధాలు వచ్చినప్పుడు ఆ బంధం మట్టిపాత్రలా ముగిసిపోకూడదు, బంగారంలా నిలబడాలి అని దీని అర్థం. ఆ తేడాను గుర్తించగలగడమే వివేకం. అంటే మనం ఏ బంధాన్ని కాపాడుకోవాలి, ఏ బంధాన్ని వదులుకోవాలి అనే విచక్షణ కూడా ముఖ్యమే అన్నమాట. చాలా స్పష్టంగా చెప్పారు. అవును. స్నేహాన్ని కాపాడుకోవడం అనేది ఒక కళ. అది మన అదృష్టం మీద కాదు, మన వ్యక్తిత్వం, మన గుణాల మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా.
ఈ మొత్తం ఆలోచనకు మూలం తథాగతుడి ఒక చిన్న శ్లోకంలో ఉంది. కేవలం 2 వాక్యాలలో స్నేహం యొక్క పూర్తి సారాంశాన్ని చెప్పారు. ఏంటది? అది సాచేపి సంతో వివాదంతి ఖిప్పం సంధ్యరే పునా బాలాపట్టావభిజ్జంతి నతే సమథా మజ్జుగు. దీని అర్థమేమిటి? దీని అర్థం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. మంచివారు అంటే శాంతో విడిపోయినా వెంటనే కలుస్తారు. వెంటనే కలుస్తారు. అవును, కాని పరిపక్వత లేనివారు అంటే బాల మట్టి పాత్రలా పగిలిపోతారు. వారు మళ్లీ కలవలేరు. ఆహా. ఇక్కడ తెలివి తక్కువవారు లేదా బాల అంటే మూర్ఖులు అని కాదు. బంధాల విలువను గుర్తించడంలో, విభేదాలను పరిష్కరించుకోవడంలో పరిపక్వత లేనివారు అని అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం మొత్తం చర్చను ఒకచోటికి తెచ్చినట్టుంది. అవును, స్నేహంలో వచ్చే గొడవలు ముగింపు కాదు, అవి ఆ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఒక అవకాశం అనిపిస్తుంది. కరెక్ట్. ఒక వాదన తరువాత ఆ బంధం ముగిసిపోవచ్చు లేదా అంతకు ముందు కంటే మరింత బలపడవచ్చు. సరిగ్గా. అది పూర్తిగా ఆ వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. బంగారం అగ్నిలో శుద్ధి చేయబడినట్లుగా తెలివైన వారి స్నేహం కూడా విభేదాల ద్వారా పరీక్షించబడి మరింత దృఢంగా మారుతుంది. స్నేహబంధం యొక్క స్వభావంపై ఇదొక అద్భుతమైన ఆచరణాత్మకమైన దృక్కోణం. చాలాసార్లు ఒక స్నేహం విడిపోయినప్పుడు మనం పరిస్థితులను లేదా అవతలి వ్యక్తిని నిందిస్తాం. నిజమే. కాని ఈ బోధనల ప్రకారం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? మనం మట్టిపాత్రలా ప్రవర్తిస్తున్నామా లేక బంగారంలాగానా? సరిగ్గా. ఈ ఆలోచన ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఈ రోజుల్లో ఆన్లైన్లో స్నేహాలు చాలా సులభంగా ఏర్పడి అంతే సులభంగా విడిపోతున్నాయి. అవును, మనకు నచ్చని కామెంట్ పెడితే చాలు బ్లాక్ లేదా అన్ఫ్రెండ్ చేసేస్తున్నాం. నిజమే. మరి ఈ పురాతన బోధనల వెలుగులో డిజిటల్ యుగంలో మన స్నేహాన్ని బంగారు పాత్రలా ఎలా కాపాడుకోవచ్చు? కేవలం ఒక బటన్ నొక్కి సంబంధాలను తెంచుకునే ఈ ప్రపంచంలో పునరుద్ధరణ, క్షమ, ఓపిక అనే భావనలకు చోటెక్కడుంది? ఒక చిన్న అభిప్రాయభేదానికే సంబంధాలను తెంచుకునే ఈ కాలంలో బంగారంలా కరిగించి మళ్లీ బంధాన్ని నిలబెట్టుకునే వివేకం మనకుందా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.